ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారు, మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారు అనేది చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఇట్లు ధైర్యము కలిగి అంటున్నాడు. మొదటగా క్రైస్తవుడా, నీవు ధైర్యము కలిగి ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకు నీలో భయం వస్తోంది? క్రైస్తవుడైన నీవు భయపడకూడదు. ఎందుకో తెలుసా? క్రీస్తు ఎప్పుడు నీతోనే ఉన్నాడు గనక. ఆయన్ని కలిగి ఉన్న నీవు ఎంతో ధన్యుడివి. మరి నిరీక్షణ లేని ఇతరుల వలె నీవు కూడా ప్రతి విషయానికి భయపడవచ్చా? అస్సలు భయపడకూడదని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మొదటగా నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఇట్లు ధైర్యము కలిగి అంటున్నాడు. ఇట్లు అంటే ఏంటి? ప్రభువును కలిగి ఉన్నాం కాబట్టి అని అర్థం. కాబట్టి ప్రభువును కలిగి ఉన్న నీవు ఎంత మాత్రమో దేనికి భయపడకు. వింటున్న నీవు ఏ విషయంలోనైనా భయంగా ఉన్నావేమో, భయపడుతూనే ఈ వాక్యం వింటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఆ భయం విడిచిపెట్టు. అది ఎటువంటి భయమైనా సరే, వివాహమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా సరే, ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీ భయం నుంచి నీకు విడుదలిస్తారు. ప్రభు నీతో ఉంటేనే నీ గొప్ప ధైర్యం కదా. ఆయనే గొప్ప ధైర్యం. ఆయన శక్తిమంతుడు. నువ్వు శక్తిహీనుడివి అయి ఉండొచ్చు, కానీ నీ ప్రభు శక్తిమంతుడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడు ఆయన? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటున్నాడు. నిజంగా ఎంత చక్కటి మాట కదా. పౌలు గారు నిజంగా దేవుని ఎంతగా ప్రేమిస్తారు ఆయన. అందుకే ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాను అంటున్నాడు. అనగా మరణాన్ని కోరుకుంటున్నాడు ఆయన. అంటే మరణిస్తే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కదా, ఆయనతో సంతోషంగా ఉంటాను కదా అన్న ఆశని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి వింటున్న సహోదరి, సహోదరుడా, ఎప్పుడైనా నువ్వు ఈ విధంగా ఆలోచించావా? నీకు మరణం అంటే భయం కదా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే నీవు కూడా మరణానికి భయపడతావు. కాబట్టి అట్లా ఉండకూడదు. ఎందుకంటే వాక్యానుసారమైన జీవితం నీలో ఉంటే, పాపం అనేది నిలబడి చేయకుండా ఉంటే, అప్పుడు నీవు కూడా ధైర్యంగా అపోస్తలుడైన పౌలు వలె ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతావు. అయితే పౌలు ఇలా అంటున్నాడు, కానీ వెంటనే ఒక మాట అంటాడు. అయితే ఈ శరీరంతో నేను ఉండడం మీ గురించి నాకు అవసరమై ఉంది, ఇది ఫలసాధకమై ఉన్నది, అందుకే ప్రభు నన్ను ఈ విధంగా ఉంచారని కూడా మాట్లాడుతున్నాడు. అంటే అనేకుల్ని బలపరచడానికి, అనేకులకి సువార్త ప్రకటించడానికి, అనేకుల్ని క్రీస్తు వైపు నడిపించడానికి, అనేక ఆత్మలను అగ్ని నుండి లాగినట్టు లాగడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కదా. అందుకని ఇంకా కొన్నాళ్ళు ఈ దేహంతో ఉండాలి, ప్రభు చిత్తమై ఉంది అదని మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాటలో కదా. నిజంగా క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటలనే పలకాలి. పౌరుషము కలిగి, రోషము కలిగి ప్రభు కోసం జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా నిజంగా క్రీస్తుని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మాట పలకగలగాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలగాలి. అటువంటి కృప ప్రభు మనకి ఇవ్వాలి. ఎప్పుడు ఇలా ధైర్యంగా చెప్పగలుగుతాం? మనం కూడా ప్రభు మరి పౌలులాగా మనం కూడా ధైర్యము కలిగి ఎప్పుడు ఉండగలుగుతామంటే, మనం ప్రభుకి ఇష్టంగా జీవించినప్పుడు, వాక్యానుసారమైన జీవితం మనలో ఉన్నప్పుడు, మనల్ని ఏ పాపము కూడా ఏలుబడి చేయనప్పుడు అట్లా మనం ఉండగలుగుతాం. కానీ వింటున్న మిత్రమా, నీవు ఈరోజు ఏ పాపం నీలో ఉందో ఒక్కసారి ఆలోచించుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు అనుకున్నావు కదా, నేను చాలా నిలబడున్నాను, ఏం పర్వాలేదులే అనుకుంటున్నావు. కానీ నిలబడ్డానన్న ప్రతివాడు పడిపోకుండా చూసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ విషయంలో నీకు తెలియకుండానే పాపం చేస్తున్నావేమో, లేదా పాపమని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావేమో, ఏ పాపం నీలో ఉన్నా ఇప్పుడే విడిచిపెట్టు. వాక్య వ్యతిరేకమైన క్రియలు నీలో ఏదైనా ఉంటే ఇప్పుడే నువ్వు విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించు. ఇంకా అన్నిలకు సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు, ప్రభుకి ఇష్టం లేని కార్యాలు నీలో కొనసాగుతూ ఉన్నాయేమో, పాపంలోనే ఉంటూ జీవిస్తూ పాపంలోనే ఉంటున్నావేమో, పాపంలో లేనని అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం నీ వద్దకు వస్తూ ఉంది. వాక్యం నిన్ను సమీపిస్తుందంటే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీవు కూడా ధైర్యం కలిగి ఉండాలి. బహుధైర్యం కలిగి నీ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఎప్పుడైనా సరే, ప్రభు వచ్చినా సరే లేదా నువ్వు మరణించినా సరే, నీ శరీరాన్ని విడిచిన వెంటనే నీ ఆత్మ ప్రభువును చేరుకోగలదు అన్న ధైర్యము, భరోసా నువ్వు కలిగి ఉండు. మరి అటువంటి ధైర్యము, భరోసా నీలో లేవంటే ఖచ్చితంగా నీలో పాపముందనే, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏవో జరుగుతున్నవని. కాబట్టి ఇప్పుడే విడిచిపెట్టు. పాపాన్ని నీకు తెలుసవి, దేవుడు బయలుపరుస్తాడు నీకు నువ్వే పాపంలో ఉన్నావనేది. అయితే బయలుపరిచినప్పుడు నువ్వు వదిలిపెట్టగలుగుతున్నావా లేదా? అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడినప్పుడు మాటకి లోబడి విధేయత చూపించి ఇప్పుడే ఆ పాపాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించు. ప్రభువుకి ఇష్టడుగా ఉండు. అట్లు నీవు కూడా పౌలు వలె చెప్పగలుగుతావు. ధైర్యం కలిగి నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టినా ప్రభు యొద్ద ఉంటాను అట్టి ఆశ కలిగి ఉన్నానని చెప్పగలుగుతావు. కాబట్టి క్రైస్తవుడా, మరణం అంటే భయపడకు, వాక్యానుసారంగా జీవించు. ప్రభు ఎప్పుడొచ్చినా ఎత్తబడి గుంపులో ఉండడానికి సిద్ధపడు. అటు కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.